అందరికీ నమస్కారం. వర్షం ఈ యొక్క మాట వినగానే మనసు ఎంత హాయిగా అయిపోతుందో కదా. సరే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వర్షాలు అనే ఒక చక్కటి గేయం గురించి. వర్షం వచ్చినప్పుడు ప్రకృతికి, మనకు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ పాఠంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి. వర్షం పడుతుంటే ఆ మట్టి వాసన, అబ్బా, ఆ చల్లటి గాలి భలే ఉంటుంది కదూ. మరీ ముఖ్యంగా పిల్లల సందడి చూడాలి. వాళ్ళు కేరింతలు కొడుతూ బయటకు పరుగెత్తుతారు, కాగితం పడవలు చేసి నీళ్లలో వదులుతూ తెగ సంబరపడిపోతారు. సరే, మరి ఇంత ఆనందాన్ని ఇచ్చే వర్షం గురించి మన కవి ఏం చెప్పాలనుకుంటున్నారో చూసేద్దామా? ఈ పాఠం ముఖ్య ఉద్దేశమేంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ గేయంలో చెప్పే ముఖ్యమైన విషయం ఒక్కటేనండి. వర్షం వచ్చినప్పుడు ఆ సంతోషం మన ఒక్కరికే కాదు, పక్షులు, జంతువులు, చెట్లు, ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఆనందమే. ఆ సంతోషాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇంత అద్భుతంగా వర్షాన్ని వర్ణించిన కవి ఎవరో మనకు తెలియాలి కదా. సరే, ఇప్పుడు మనం ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గేయాన్ని మనకందించిన గొప్ప కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు గారు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండలో పుట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో నివసించారు. ఆయన రాసిన పోతన చరిత్రము చాలా చాలా ఫేమస్. పోతనగారు ఎంత గొప్పగా రాశారో ఈయన కూడా అంతే సహజంగా అందంగా రాస్తారని చెప్పి ఈయనకి అభినవ పోతన అనే బిరుదిచ్చారు. అంటే ఈ కాలపు పోతన అని అర్థమన్నమాట. సరే, కవి పరిచయం అయింది కదా, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. వర్షం పడగానే అందరికంటే ముందు ఎవరు సంబరపడతారు? పిల్లలే కదా. వాళ్ల సంతోషం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆకాశం నుంచి టప్మని ఒక్క చినుకు పడిందో లేదో, అంతే, ఇంట్లోంచి పిల్లలంతా ఒక్క ఉదుటున బయటకొచ్చేస్తారు. వాళ్ళ కీరింతలు చూడాలి. ఆ బురద గురించిగానీ నీళ్ల గురించిగానీ వాళ్ళకస్సలు పట్టింపే ఉండదు. చక్కగా కాగితం పడవలు చేసి నీళ్లలో వదులుతూ వాటి వెనకాలే పరుగులు పెడుతూ, అబ్బో, వాళ్ళ ఆనందానికి హద్దే ఉండదు. పిల్లల సంతోషం సరే, మరి వర్షమొస్తే కేవలం పిల్లలేనా ఆనందపడేది? కాదు కదా, ప్రకృతి అంతా సంతోషిస్తుంది. అలాగే మన రైతన్నలు కూడా. వాళ్ల ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆ వర్షపు చినుకులు అలా నేలని తాకగానే అప్పటిదాకా ఎండిపోయున్న భూమికి కూడా ప్రాణమొచ్చినట్టవుతుంది. చెట్లమీదున్న దుమ్మంతా పోయి ఆకులు పచ్చగా మెరిసిపోతాయి. పక్షులు కిలకిలమనరుస్తాయి. జంతువులన్నీ హాయిగా ఫీలవుతాయి. మొత్తంమీద ప్రకృతి అంతా కొత్తగా, చాలా అందంగా కనిపిస్తుంది. ఇక మన రైతుల గురించైతే ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్ల కళ్ళన్నీ ఎప్పుడూ ఆకాశం వైపే చూస్తూ ఉంటాయి. వాళ్లకు పడే ప్రతి వానచినుకు బంగారం లాంటిది. ఎందుకంటే వర్షం పడితేనే కదా వాళ్ల కష్టానికి ఫలితం దక్కేది, పంటలు పండేది. అందుకే వర్షం రావడమంటే వాళ్ల జీవితాల్లోకి వెలుగు రావడమే, వాళ్ల కుటుంబాల్లోకి ఆనందం రావడమే. అయితే కవిగారు ఈ అందమైన భావాలన్నింటినీ మనకు గేయం రూపంలో ఇచ్చారు. ఇంతకీ గేయం అంటే ఏంటి? సింపుల్, పాడుకోవడానికి వీలుగా ఉండేది, ఒక పాటలాగా, ఒక రిథంలో ఉంటుంది. అందుకే ఈ పాఠం చదువుతుంటే మనక్కూడా ఓ చక్కటి పాట వింటున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం గేయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం గలా. ఇప్పుడు పరీక్షల కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. చూడండి, ప్రధానంగా ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. 1, కవి పేరు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. 2, ఈ పాఠం ప్రక్రియ ఏంటి అంటే ఇది ఒక గేయం. ఇక 3, చాలా ముఖ్యమైంది, ఈ పాఠం యొక్క మెయిన్ ఐడియా ఏంటి? వర్షమనేది అన్ని జీవులకు ఆనందాన్ని ఇస్తుంది. అంతే. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన బహుమతులిస్తోంది. అందులో వర్షం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అవి కేవలం నీటి చుక్కలు కావు, భూమికి ప్రాణం పోసే అమృతం. అందుకే అంటారు వర్షం జీవానికి మూలమని. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.